Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ మన వీడియో వచ్చేసి నాకు వచ్చిన ఆర్డర్ అండి. రీసెంట్గా రెయిన్బో కలర్స్ పైన ఒక ఆర్డర్ వచ్చింది బ్యాంగిల్స్. సో కస్టమైజ్ చేయించుకున్నారు కొంచెం డిఫరెంట్గా. సో ఆ బ్యాంగిల్స్ నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో అయితే ఇందులో ఉంది. ఫుల్ మేకింగ్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. సో ఎలా ఏంటి అనేది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పింక్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు నేను వీడియో తీసా అనుకున్నాను, బట్ తీయలేదు. అందుకే నేను ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాంగిల్ మీద చూపిస్తున్నాను శాంపిల్ లాగా. అంటే పింక్ దానిపైన చేశాను, బట్ నేను వీడియో తీయడం మర్చిపోయినా. అందుకే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ నాది ఆల్రెడీ ఒకటి కాలేదు ఉంది, సో దానిపైన మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మంచిగా సెరామిక్ సర్కిల్ షేప్ పెట్టుకున్నాను. దాని చుట్టూ మళ్ళీ సెరామిక్ సర్కిల్ సిక్స్ పెట్టుకుంటున్నాను అనమాట. రౌండ్గా ఫ్లాష్ షేప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో అది మంచిగా ఫిట్ అయిపోతుంది. నేను ఇక్కడ తీసుకుంది 2 కట్ బ్యాంగిల్. సో మీరు కావాలంటే 1 కట్ పైన చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు ఎట్లా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నా, కోన్. సో మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ బాటిల్ అనే యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం, మీ కంఫర్ట్ బట్టి. అండ్ ఇక్కడ నేను గ్లూ స్టిక్ కూడా యూజ్ చేస్తున్నా. గ్లూ స్టిక్ మీకు చాలా వీడియోస్లో చెప్పాను, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అవుతుంది ప్రాసెస్ కొద్దిగానే. సో కొంచెం ఇరిటేట్ చేసినా కూడా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఫింగర్స్తో చేయడం కష్టం కాబట్టి. సో ఇట్లా ఫ్లాష్ షేప్ పెట్టుకొని దానికి సైడ్స్కి 2 సర్కిల్ షేప్ సెరామిక్ పర్ల్స్ పెట్టుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. యాక్చువల్గా నాకు ఒక వీడియోలో ఒక బ్యాంగిల్స్కి ఏమో సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఉన్నాయి, అండ్ రెయిన్బో కలర్స్లో మధ్యలో కలర్స్ ఇవి ఉన్నాయి. సో ఇవి రెండు కలిపి చేయమని చెప్పారు కస్టమర్. సో ఫస్ట్ కస్టమైజేషన్ డిఫరెంట్గా, అంటే నాకు ఇచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఏదో ఒక చేంజెస్ చేయమని అడుగుతూ ఉంటారు. నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా చాలా వరకు ఇది మోడిఫికేషన్, ఇది చేయండి, ఇది చేంజ్, ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఈసారి కూడా అలానే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఐ షేప్ తీసుకుంటున్నా, సెరామిక్లో ఐ షేప్. దాని ఇట్లా 2 పెట్టేసి మళ్ళీ మిడిల్లో 1, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా వీడియోలో ప్రొసీజర్ చూస్తే. సో సేమ్ అలానే 4 సైడ్స్ పెట్టుకోవాలి మనం, అంతే 4 సైడ్స్. బట్ మార్కింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఫస్టే మనం డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకొని ఎక్కడ ఎగ్జాక్ట్గా వచ్చే పొజిషన్ చెక్ చేసుకొని చేసుకోవచ్చు. అయితే ఈసారి ఆర్డర్ నార్మల్గా నాకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ లైక్ ఇన్స్టాలో తెలిసిన వాళ్ళు, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి వీడియోలో చెప్తాను. సో ఇట్లా 4 సైడ్స్ మనం పెట్టుకోవాలి. సో గ్యాప్ వచ్చినాక గ్యాప్ ఎక్కడైనా వస్తే సెరామిక్ పర్ల్స్ పెట్టాను అక్కడ మిడిల్లో. సో గ్యాప్ వచ్చిన దగ్గర అలా కవర్ చేయండి, స్క్వేర్ అయినా పెట్టి. సో టోటల్గా అయితే ఇలా 4 సైడ్స్ ఫ్లవర్ అయితే వస్తుంది. సో నాకైతే ఆర్డర్ రీసెంట్గానే వచ్చిందండి. మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ చాలా హ్యాపీగా అనిపించింది. సో యూట్యూబ్లో చూసి తను నెంబర్తో కాల్ చేశారు. సో మన సబ్స్క్రైబర్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంటే ఫస్ట్ టైం. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆర్డర్స్ వచ్చినాయి, రిసీవ్ చేసుకున్నాను, పంపించాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన నమ్మి ఒకరు కాల్ చేయడం అనేది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేనైతే ఒక్క హ్యాండ్కి 4 వస్తాయండి. సో టోటల్గా 3 పేర్స్ చేయించుకున్నారు. సో నళిని గారు, సో వాళ్ళ ఫ్రెండ్స్కి తనకి కస్టమైజ్ చేయమని చెప్పారు. సో 3 ఫ్రెండ్స్, సో వాళ్ళ ముగ్గురు సేమ్ ప్యాటర్న్లో చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. సో నాకు కాల్ చేశారు. సో రామనవమికి వేసుకుంటా అని చెప్పి. సో నేను వీడియో కూడా అందుకే పోస్ట్ చేయలేదు వాళ్ళకి ఇచ్చిన తర్వాత. సో వాళ్ళకి నచ్చితే రివ్యూ పిక్స్ కూడా పెడదాం లాస్ట్లో అని చెప్పేసి వీడియో ఎప్పుడో కంప్లీట్ అయ్యింది, అందుకే కానీ పెట్టలేదు. సో వాళ్ళకి డిస్పాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక అని చెప్పి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా రెయిన్బో కలర్స్ అనమాట. సో మేడం ఏం చెప్పారంటే, సో సైడ్ నేను పింక్ తీసుకున్నందుకు మళ్ళీ అందులో పింక్ యాడ్ చేయలేదు రెయిన్బో కలర్స్లో. ఒక్క హ్యాండ్కి వచ్చి మనకు 6 వస్తాయి. సో ఈచ్ హ్యాండ్కి 6 వస్తాయి. 2 హ్యాండ్స్కి వచ్చేసి మనకి 12 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. సో అట్లా 12, 24, 32 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేనైతే 6 కట్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. సో వాటికే నేను ర్యాపింగ్ అనేది చేయాలి. సో ఆల్రెడీ ఒక సెట్ అయితే చేసి పెట్టాను, మీకు చూపిద్దామని చెప్పి. ఇప్పుడైతే నేను ప్రొసీజర్ చూపిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసిన కలర్స్ yellow కలర్ అండ్ నావీ బ్లూ, ఆరెంజ్, రెడ్, స్కై బ్లూ. సో ఇవి 5 అయిపోయినాయి కదా. ఇంకొక కలర్ వైలెట్.
సో ఇక్కడ నేను పింక్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆల్రెడీ సైడ్ బ్యాంగిల్స్కి పింక్ యూజ్ చేసిన కాబట్టి సో మళ్ళీ పింక్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు మంచిగా వీటిని నేను 32 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను. 32 ఒక్క బ్యాంగిల్కి వచ్చి మనకి 30 అయితే సరిపోతుంది. సో నీట్గా ర్యాప్ చేసుకుంటే 28 కూడా సరిపోతుంది. ఎక్స్ట్రా మిగలకుండా పర్ఫెక్ట్గా అవుతుంది. ఏంటంటే కొంచెం ఎక్కువ మిగిలిన ఏం కాదు కానీ పర్ఫెక్ట్గా రావాలి. మళ్ళీ సెకండ్ టైం మనం ర్యాప్ చేయలేము అంటే 30 తీసుకోండి బెటర్, సరిపోతుంది 30 కూడా. సో ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అన్ని బ్యాంగిల్స్ కూడా చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది, చాలా నీట్గా. మీకు లాస్ట్లో అయితే నేను వీడియో పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో వాళ్ళు మనకి పిక్చర్స్ కూడా పంపించారు శ్రీరామనవమి రోజు వేసుకోవడానికి అని చెప్పారు మేడం. సో మనం అప్పటి వరకు డిస్పాచ్ చేసేసాము. సో ఆన్ టైం అయితే ఉంటుందండి డెలివరీ, అలా ఏముండదు. బట్ ఏంటంటే రేపే అన్నప్పుడు ఇవాళ చెప్పడం అనేది కొంచెం నాకు ప్రాబ్లంగా అనిపిస్తుంది డిస్పాచ్ చేయడం కానీ. సో ఏదైనా ఉంటే కొద్దిగా ముందు చెప్తే నాకు కూడా ఈజీ అవుతుంది. ఆన్ టైం అయితే డెలివరీ చేశానండి, కానీ కొద్దిగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో ఏ పేజెస్లో అయినా కానీ మనకి మినిమం 5 to 6 days ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఈ ఆర్డర్ ఇవ్వడానికైతే నేను midnight 11, 12, 1 కూడా అయింది. అసలు ఒకరోజైతే 1 అయింది. సో ఎందుకంటే ఫాస్ట్గా కావాలి అని చెప్పారు. నేను చేయడం వరకు ఓకే, బట్ డిస్పాచ్ మన చేతిలో ఉండదు కదా. సో వాళ్ళు టైం డిలే చేస్తారు. బట్ ఇంకా కుదరక మేమే ఇంకా వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చి పంపించామన్నమాట. సో ఎందుకంటే ఆన్ టైం డెలివరీ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నుంచి చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే కొద్దిగా ఒక 5 days ముందు ఇస్తే ఆన్ టైం మీకు డెలివరీ అవుతుందండి. మ్యారేజెస్ కానీ అకేషన్స్ కానీ ఏమైనా ఉంటే. సో బల్క్గా ఇస్తే ఇంకొంచెం టైం పడుతుంది, ఎందుకంటే 5-6 days ఖచ్చితంగా పడుతుంది. ఒకటే సెట్ అనుకోండి 2-3 daysలో మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది. అండ్ మనకు చేయడానికే 2-3 days పడుతుంది, మళ్ళీ డెలివరీకి ఖచ్చితంగా 2 days అన్న పడుతుంది కదా. సో మీరే అర్థం చేసుకోవాలి ఇవన్నీ. సో నేనైతే ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి మొత్తం ప్రొసీజర్ వీడియో తీసుకుంటూ చేయాలంటే నాకైతే ఇంకా కొంచెం బర్డెనే. ఈ వీడియో తీయడం కష్టమే, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఒక రోజు మొత్తం ఒక 2-3 days నాకు చేయడానికే పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక రోజు తీసుకొని మళ్ళీ దానికోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయడానికి మొత్తం పడుతుంది అనమాట. అట్లా ఉంటాయి. అంటే ఇంకా కొంచెం పెద్ద బిజినెసెస్ ఎలా ఉంటాయంటే, సో వాళ్ళకి ఏంటంటే ఒకరు థ్రెడ్ చుట్టడం ఒకరు ఉంటుంది, ఒకరు పేస్టింగ్ ఒకరు ఉంటారు, ఒకరు వీడియోస్ తీస్తారు, ఒకరు ఫొటోస్ తీస్తారు, ఒకరు అప్లోడ్ చేస్తారు. అట్లా మల్టిపుల్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మార్జిన్ వేస్తారనమాట. మార్జిన్ అంటే మీకు తెలుసు కదా, ప్రాఫిట్స్లో వాళ్ళ హార్డ్ వర్క్ దగ్గర ఎక్కువ వేసుకుంటారు. బట్ ఇట్లా స్మాల్ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కరే మొత్తం మల్టిపుల్ టాస్క్లు చేస్తారు. లైక్ నేనే బ్యాంగిల్స్ మంచిగా ఎక్కువ మనీ పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మన దగ్గరకు వచ్చే వరకు అలా ఉండదు. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఇట్లా మనకు ఒక సర్కిల్ ఉంటే మనము ఈజీగా కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవచ్చని. సో 8 sides అనమాట నేను అనుకుంది, పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి 8 sides అక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా, దానిపైన పెట్టేసుకున్నాను. సో మీరు అలా పెట్టుకుంటే అన్నిటికీ మంచిగా వస్తుంది, కరెక్ట్గా సెట్ అయిపోతుంది బ్యాంగిల్. సో పర్ల్స్ కూడా మనం ఎగ్జాక్ట్గా వస్తుంది, ఎగ్జాక్ట్ పొజిషన్లో మీరు ఈ ప్రొసీజర్ యూజ్ చేస్తే మాత్రం. సో అట్లా పెట్టేసుకొని ఎక్కడైతే మనకు గమ్ ఉందో అక్కడ మనం దీన్ని పెట్టేయాలి. ఇక్కడ మీకైతే 2 tips చెప్తా అండి. అక్కడ బ్యాంగిల్ ఉంది కదా, నేను చెప్పా కదా, మార్క్ చేసుకొని పెట్టి స్టోన్స్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా ఒక్కొక్క బ్యాంగిల్కి సింగిల్కి చేయాలంటే మొత్తం 34 బ్యాంగిల్స్, చాలా టైం పడుతుంది అనమాట. అట్లా ఒక్కొక్క బ్యాంగిల్కి ఒక్కొక్కసారి పట్టుకొని చేయాలంటే 34. సో అందుకే నేను మీకు 2 tips అయితే చెప్తా. ఫస్ట్ది ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోవాలి, దాన్ని ఫిట్ అయ్యేటట్టు. సో ఎన్ని బ్యాంగిల్స్ అయితే అన్ని బ్యాంగిల్స్ పెట్టుకోవాలి. కొంచెం మీకు ఇంకా బ్యాంగిల్స్ సెట్ అయ్యే గాజు అంటే గ్లాస్ మంచిగా ఉంటేనేమో ఇంకెక్కువ బ్యాంగిల్స్ వస్తాయి. అది కొంచెం లావు ఉంది కాబట్టి కొన్ని వచ్చినాయి. సో అట్లా పెట్టేసుకొని మనం ఎక్కడైతే ఇందాక పెట్టుకున్నాం కదా స్టోన్స్, సో అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుంటే ఒకటేసారి 5-6 బ్యాంగిల్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కాదు అనుకుంటే ఇంకొక ప్రొసీజర్ కూడా చెప్తాను, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అది టైం సేవింగ్ అనమాట. ఇవన్నీ టిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా మన టైం సేవ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇట్లా గ్లాస్తో పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా ఇప్పుడు మనకి గ్లూ పెన్ ఉంటుంది కదా, దాంతో గ్లూ స్టిక్తో మంచిగా పెట్టేసుకోవచ్చు. నేను ఎందుకు అట్లా షేక్ చేస్తా అంటే అవి రివర్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఇలా పడిపోయినప్పుడు ఈజీగా మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో అట్లా మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఫాస్ట్గా అయిపోతుంది. తక్కువ టైం ఉన్నప్పుడు ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే వర్క్ అనేది తొందరగా అవుతుంది.
సో చాలామంది ఈజీ 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 అంటుంటారు. ఒకసారి ఈజీ అన్న వాళ్ళు ఒక మంచి సెట్ చేసి చూపియండి నాకు అనిపిస్తుంది ఇంత వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు ప్రైజ్ ఇంత అంటారు, కానీ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళు ఒక్కరే ఎంత ప్రెషర్ తీసుకుంటారు అనేది ఎవ్వరు ఆలోచించరు. లైక్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక క్లాత్ లైక్ ఒక డ్రెస్ తీసుకోండి, ఒక పెద్ద క్లాత్ ఒకటేసారి బల్క్లో ఒక క్లాత్ తీసుకుంటారు కదా, ఆ క్లాత్ అనేది ఒక చిన్న పీస్గా కట్ చేసి ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేస్తారు. అంటే క్లాత్కి చాలా ఎక్కువ అమౌంట్ ఏం పడదు కదా, దాంట్లో నుంచి ఒక హాఫ్ పీస్ యూజ్ చేసుకొని దాన్ని ఒక డ్రెస్ చేస్తారు. దానికేమో వేలు పెట్టి కొంటారు. సో ఇప్పుడు బ్యాంగిల్స్ అయినా అంతే కదా, మనం ఒక మెటీరియల్ తీసుకొస్తాం చేస్తాం, సో దీనికి మాత్రమే ఎందుకు ఇంత ప్రైజెస్ అంటే హ్యాండ్మేడ్కి నార్మల్గా మిషన్కి తేడా ఉంటుంది కదా. సో అది అర్థం కాదు కొంతమందికి ఎంత చెప్పినా. సో అంతే, అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలీదు. సో డైమండ్ వాల్యూ ఓన్లీ తెలిసే వాళ్ళకే తెలుస్తుంది. పిచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ స్టోన్ అనుకుంటారు అంతే. సో ఇట్లా వీళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్లా డిస్కరేజ్ చేసే మాటలు, ఇది వర్తా, ఎందుకు కొనే వాళ్ళని కూడా ఎందుకు కొంటున్నావు, వేస్ట్ ఆఫ్ మనీ అట్లా అంటుంటే కొంతమంది దీనిపైన డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చాలా లాస్. మీరు కొనకపోయినా ఫరక్ పడదు, సో లైక్ తీసేసుకోండి. బట్ మిగతా వాళ్ళని మీరు అనడం, సో ఇలా చెయ్యకండి, మీరు వెళ్ళకండి ఆ ఫీల్డ్లోకి, మీరు ఎందుకు వెళ్తున్నారు, మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు, ఇవన్నీ రాంగ్. సో ఇంకొక మెథడ్ చెప్తా అన్నా కదా, ఇది ఫింగర్స్తో మనం టైట్గా పట్టుకోవాలి బ్యాంగిల్స్ని టైట్గా పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా మనకి ఇప్పుడైతే ఎక్కువ బ్యాంగిల్స్ వస్తే మన చేతిలోనే ఉంటుంది, కానీ జారదు. మన చేయి టైట్గా పట్టుకోవాలి, ఫోర్స్ అనేది మంచిగా పెట్టి. సో అట్లయితే మనకి తొందరగా అయిపోతుంది బ్యాంగిల్ సెట్ అనేది. సో ఫైనల్గా అయితే అయిపోతుందండి. సో నేను ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను, అండ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నాకు కస్టమర్ పంపించిన రివ్యూ పిక్స్ కూడా చూపిస్తాను. అండ్ లాస్ట్ అండి, సో నళిని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్. సో సబ్స్క్రైబర్ కానీ నమ్మి నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు. సో హోప్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళకి మనం ఒక ఆర్డర్ ఇస్తున్నామంటే చాలా భయపడుతూ ఉంటాం అనమాట, ఎలా వస్తుందో ప్రోడక్ట్, మంచిగా వస్తుందో రాదో అని చాలా టెన్షన్. ఆ నమ్మకంతో ఇంకా త్రీ సెట్స్ ఇచ్చారనమాట. సో శాంపుల్కి ఎవరైనా కొంచెం భయపడతారు కదా, సో చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు నేనైతే వాళ్ళు నాకు పంపించిన పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే పైన మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నేను తొందరగా రియాక్ట్ అవుతాను. దెన్ మీకు నచ్చినవి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో కొద్దిగానే యూజ్ అయింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.